కార్తీక పురాణం 2వ రోజు. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నానదాన జప తపాలలో దేవిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. శ్లోకం. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాం దీస్తునాచరన్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృపః క్రమాధ్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మ రాక్షసః అత్రైవోదాహరంతి మామితిహాసం పురాతనం. దీని భావం, కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనుల్లో జన్మించి తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను, విను. తత్వనిష్ఠోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్లు, ఎండిన డొక్కలు కలవాళ్లు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్లు, గుచ్చబడిన ఇనుప తీగలకు మల్లే పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మ రాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయం చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచి చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తన్ను చూడ్డంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని ఇలా స్మరించసాగాడు. తత్వనిష్ఠుడి శరణాగతి. శ్లోకం. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వత్తోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయిన వాడా నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నా, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసులు అతని వెనుకనే పరుగెత్తసాగారు. రక్కసుల పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటపడ్డం వలన తెరపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామం చెవుల పడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడుముగా ఆ బాపునికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామములు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి, హో బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చెయ్యరాని పనులు ఏం చేయడం వల్ల మీరిలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే చాలా బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేంటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయబాధావలి తొలిగే దారి నేను చెప్తాను అన్నాడు. ద్రావిడుని కథ. పారుని పలుకులపై ఆ రాక్షసులలో ఒకడు తన కథను ఇలా వివరించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడే అయినా గుణానికి కుటిలడుని, వంచనామయ వజహ చమత్కరుణ్ణి అయ్యి ఉండేవాణ్ణి. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నమైన పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్లు అధోగతుల పాలైపోయారు. మరణాంతరం దుస్సహాయమైన నరకయాతనలు అనుభవించి ఇదిగో చివరికి ఇలా బ్రహ్మ రాక్షసుని అయ్యాను. కృపాయత్త, చిత్తడువై నాకు విముక్తినిచ్చే యుక్తిని చెప్పుము అని అన్నాడు ద్రావిడు. ఇక తర్వాత ఆంధ్రదేశీయుని గాథ. 2వ రాక్షసుడు ఇలా తన కథను విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు
వాణ్ణి దూషించుచూ ఉండేవాణ్ణి. నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం సద్దికూటిని పడివేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటైనా భోజనం పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరంతోనే బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి ఇదిగో చివరికి ఇక్కడ ఇలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని వేడుకున్నాడు. ఇక తర్వాత పూజారి కథ. అనంతరం మూడవ రాక్షసుడు ముందరకొచ్చి ఇలా తన మొర పెట్టుకోవడం ఆరంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నిటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాప పుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మాలను ఎత్తి కట్టకడికి బెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మళ్ళా జన్మించే అవసరమే లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట. తమ తమ పూర్వ భవకృత మహాగరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరి నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మ రాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం అముకానాం బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారు విగత దోషులు దివ్య వేషాలు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా అజ్ఞానము వలన కాని మోహ ప్రలోభాల వలన కాని ఏ కారణం చేతనైనా కాని కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీక మాసంలో కావేరీ స్నానమును తప్పకుండా చెయ్యాలి. కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతః స్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానం చెయ్యరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు గాని పురుషులు గాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతః స్నానం ఆచరించాలి. చతుర్థాధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు ఇలా, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయి. వశిష్ఠ ఉవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయం. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వల్ల అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వారా శిఖరాలయమందు గాని శివలింగ సన్నిధిని గాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నారింజ నూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తవులవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసం కాంక్షతో గాని నలుగురి నడుమ బడాయి కోసం గాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులే అవుతారు. ఇందుకు ఉదాహరణగా ఓ చిన్న కథ చెప్తాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు కుబేరుని మించిన సంపద కూర్చుకొని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగ పాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనేం లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించు. బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే
నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పాడు. ఋషి వాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణమును చేరి కార్తీక వ్రతము ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్తకాలములోనే పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్రము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనాలోలుడై అప్పటికే తృప్తి చెందగా పరస్త్రీరక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారి అయి వర్ణ సంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగేవాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి చిలుకవలే చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడైపోయాడు. ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోసుపడింది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుణ్ణి కలిసి సురత క్రీడల్లో సుఖించేది. ఏదో ఒక విధంగా ఈ సంగతి ఆ బాపనిదాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతనొక కత్తిని ధరించి వారి గొంతులను కత్తిరించాలని తిరుగుతూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు విప్పి పత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆయుధం తెచ్చాడు. ఇద్దరు కలిసి అక్కడి ఖాళీ ప్రమిదిలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకొనొచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాసహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుణ్ణి, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుని పోసాగారు. యమదూతలు అమాయకపు బాపుడిని తమతో నరకము వైపు లాక్కొని పోసాగారు. అందుకు ఆశ్చర్యపడిన ఆ బాలుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమునా అని ప్రశ్నించగా అందులక శివదూతలు ఇలా అన్నారు: వీరెంత పాపాత్ములైనా ఈ రోజు కార్తీక పౌర్ణమి సోమవారం అందులో కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములైపోయారు. ఏ కారణం చేతైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాప కర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పాడు. ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగు చేసుకుని, అయ్యలారా, దోషులము మేమయ్యుండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములు చేసిన ఆ అమాయకుణ్ణి నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీక మాసం దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారం మరీ ఘనమీయనదైతే, దీపారాధన మరీ పుణ్యకరణమైనదైతే మాతో బాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణులకు ధారపోయగా శివదూతలు ఆ విప్రుణ్ణి కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్లారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కాని విష్ణువాలయంలో గాని దీపారాధన చేసి తీరాలి. నెలపొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్ష ప్రధాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెలపొడుగున నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్పాను. ఏవం శ్రీ స్కాంద పురాణంతర్గత కార్తీక మహత్యమందు చతుర్థాధ్యాయ సమాప్తః. రెండవ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.